నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను, స్తంభించిన జనజీవనం, వేల విమాన సర్వీసులు రద్దు. రాజకీయాల కంటే ఘోరంగా పీఠం పోరు, మాగ్ మేళాలో రచ్చరచ్చ. ఏపీని దేశంలో నెంబర్ 1 చేస్తా, చిత్తూరు జిల్లా నగరి పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. కీలక సూత్రధారులు వారే, తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలన నిజాలు. తిరుమలలో రథసప్తమికి ఏర్పాట్లు పూర్తి, భద్రతా చర్యలను స్వయంగా పరిశీలించిన ఎస్పీ సుబ్బరాయుడు. నిరంతరం ప్రజాసేవలో పాల్గొని సమస్యలను పరిష్కరించాలన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో స్వచ్ఛాంధ్రను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం వదిలి వెళ్లిన లెగసీ వేస్ట్ను ఏడాదిన్నరలో పూర్తిగా తొలగించామని సీఎం చంద్రబాబు తెలిపారు. 5 ఏళ్లలోనే ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండేలా స్వచ్ఛాంధ్రను తీర్చిదిద్దుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏడాది నుంచి ఉద్యమంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రను నడిపిస్తున్నామని చెప్పారు. మార్చి నాటికి 1.12 కోట్ల టన్నుల చెత్తను పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. 2018లో ఆంధ్రప్రదేశ్ను ఓడిఎఫ్ ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీగా నిలబెట్టామని, ఇప్పుడు ఓడిఎఫ్ ప్లస్ దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. అంతకుముందు నగరి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన చేపట్టారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నగరి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరణ ప్రచార రథాలను ఆయన ప్రారంభించారు. పారిశుద్ధ కార్మికులకు శానిటరీ పరికరాలను అందజేసి ఉత్తమ ప్రతిభ కనబరిచిన కార్మికులను అభినందించారు. ఆ తర్వాత స్టాల్స్ను సందర్శించిన సీఎం ప్రకృతి వ్యవసాయం విషయంలో అధికారులను ప్రశ్నించారు. వారి సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరికి 5,000 ఎకరాలతో ఎకనామిక్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోమశిల నుంచి స్వర్ణముఖి ప్రాజెక్టు పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ తమ నియోజకవర్గానికి కృష్ణమ్మ నది నీటిని తీసుకురావాలని కోరారు. తాగునీటిలో రంగు కలుస్తున్న సమస్య ఉందని, దానికి త్వరితగతిన పరిష్కారం చూపాలని సీఎంను కోరారు ఎమ్మెల్యే. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, మనం తాగే నీళ్లు సురక్షితంగా ఉండాలి, తినే తిండి కాలుష్యం లేకుండా మనం తినే తిండి కూడా బాగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మంచి తిండి రావాలంటే, మంచి నీళ్లు దొరకాలంటే మనం వేసే పంటల భూమి కూడా స్వచ్ఛందంగా ఉండాలి. ఇవన్నీ చేయాలంటే మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. చెడు ఆలోచనలు పెట్టుకొని నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో మనం గతంలో చూసాం. అలాంటి స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటే తప్ప ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి భవిష్యత్తు ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తిరుమలలో భక్తుల సందడి నెలకొంది. రేపు రథసప్తమి కారణంగా ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. తిరుమలలో భక్తుల సందడి కనపడుతుంది. ఆలయ పరిసర ప్రాంతాలకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. రేపు ఉదయం వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. కానీ ఇప్పటికే భక్తులు గ్యాలరీలలోకి వెళ్లి వారి సీట్లను కూర్చోవడానికి వీలుగా వారు స్థలాన్ని ఆక్యుపై చేసుకుని గ్యాలరీలలో భక్తులు చేరిపోయారు. తిరుమల వీధుల్లోని గ్యాలరీలలో అప్పుడే భక్తుల సందడి నెలకొంది. తిరుపతి అర్బన్ ఎస్పీ సుబ్బరాయుడు స్వయ పర్యవేక్షణలో భద్రతా చర్యలు చేపట్టారు. ఎస్పీ సుబ్బరాయుడు, సిబిఎస్ఓ మురళీకృష్ణ తిరుమలలోని పోలీసు విజిలెన్స్ వింగ్ అధికారులతో కలిసి 4 మాడ వీధుల్లో గ్యాలరీలను కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 1,260 మంది పోలీసులు, 1,200 మంది విజిలెన్స్ సిబ్బందితో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, సీసీ కెమెరాల ద్వారా కంట్రోల్లో ఎప్పటికప్పుడు గ్రౌండ్ మేనేజ్మెంట్ను పరిశీలిస్తూ భక్తులకు సూచనలు, సలహాలు ఇస్తూ పోలీసు సిబ్బందిని కూడా అప్రమత్తం చేసే విధంగా ఏర్పాటు చేశామని, భక్తులు టీటీడీ సూచించిన సూచనలను పాటిస్తూ వాహన సేవలను కానీ, మూల విరాట్ దర్శనం కానీ చేసుకునే విధంగా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది కాబట్టి భక్తులు టీటీడీకి, పోలీసులకు, విజిలెన్స్ అధికారులకు సహకరించి రథసప్తమి వేడుకలను విజయవంతం చేయాలని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు భక్తులను కోరారు.
విజయనగరం నుండి వచ్చామండి. రథసప్తమికి చూద్దామని వచ్చాము. నిన్న దర్శనం అయింది, మాకు చాలా బాగా దర్శనం అయింది. దేవుని దగ్గర నుంచి కూడా చూపించారు కూడా. అన్ని సదుపాయాలు బాగా చేస్తున్నారు. అంతా బాగానే ఉందండి. ఎక్కడికక్కడ వాటర్ సప్లై చేస్తున్నారు. తినడానికి ఏమైనా దొరుకుతుంది. ఏమైనా కావాలంటే మందులు, మెడిసిన్ అది బాగానే ఇస్తున్నారు. బాగానే ఉంది. రేపు రథసప్తమి కదండి, చాలా బాగా ఏర్పాట్లు చేస్తున్నారు. జనాలకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. చాలా చాలా బాగుందండి. ఇక్కడ మాత్రం ఆయన దర్శనం మనకి కలుగుతుంది. ఆయన నిదర్శనం కూడా మనకి చూపిస్తున్నాడు కూడా. ఓం నమో వెంకటేశాయ. మేము తిరుమలకు వచ్చాము. ఇక్కడ రథసప్తమి వేడుకలు చూడడానికి అన్ని వసతులు చాలా బాగున్నాయి. మేము వెంగమాంబలో అన్నప్రసాదం స్వీకరించాము. చాలా బాగా ఉండింది. గ్యాలరీలో అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఇంకా ముమ్మరంగా చాలా అన్ని జరుగుతాయి అనుకుంటున్నాం. రథసప్తమి చూద్దామని వచ్చాను. భోజనం ఏర్పాట్లో టీటీడీ బాగా చేసింది. అది చూద్దామని వచ్చాను. ఈ సంవత్సరం వచ్చానండి. పోయిన సంవత్సరం రాలేదు, ఈ సంవత్సరం వచ్చాను. రథసప్తమికి వస్తూ ఉంటానండి ప్రతి సంవత్సరం. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ప్లేస్ గురించి త్వరగా ఒక రోజు ముందుగా రావాల్సి వచ్చింది. అంటే రేపు అయినా రావచ్చండి, కాకపోతే ఇక్కడ కొంచెం జనం ఎక్కువ ఇబ్బంది అవుతుంది. కానీ అన్నప్రసాదానికి కానీ దేనికి లోటు ఉండదండి. వాటర్ అయినా అన్నప్రసాదాలన్నీ అన్నీ బాగా. ఇక్కడ భక్తులకి వసతులు అవి బాగా ఏర్పాటు చేశారు. భోజనాలు కానీ ఉండడానికి వసతి కానీ ఇవన్నీ బాగానే చూస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే మేము ముందుగా ప్లేస్ దొరక్క ముందుగా మేము ప్లేస్ చేసుకున్నాము. అన్నీ ఇక్కడ ఏర్పాట్లు అన్నీ చాలా బాగా టీటీడీ వాళ్ళు చాలా బాగా ఏర్పాట్లు చేశారు. రథసప్తమి కదండి, రథసప్తమికి ఎప్పుడూ జరగలేదు. ఇక్కడ ప్రతి సంవత్సరం జరుగుతుంది. మనం దసరాకి చూస్తూ ఉంటే యాక్చువల్గా 7 రోజులకి మనం దసరా 7 రోజులు అక్కడ ఉండవలసి వస్తుంది. దసరాకి అయితే 7 రోజులు అక్కడ మనం చూడాల్సి ఉంటుంది. అదే రథసప్తమి అయితే 7 రథాలు ఉదయం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు అండి. ఇది తిరిగితే ఆ 7 రథాలు ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి రథసప్తమి నాడు మనం వెంకటమూర్తి దగ్గరికి తిరుపతి వచ్చామంటే ఒకే రోజు 7 దర్శనాలు మనం జరుగుతాయండి. అది దొరకడం రావడం కూడా చాలా అదృష్టం ఉండాలండి. எல்லாமே நல்லா இருக்கு. நிறைய இப்போ இன்னும் நிறைய இடத்துல எல்லாமே ட்ரிங்கிங் வாட்டர் ஃபெசிலிட்டி மக்களோட தேவைகளை அறிஞ்சு நிறைய வச்சிருக்காங்க, எல்லாமே பண்ணியிருக்காங்க. ரொம்ப சந்தோஷமாகவும் நான் ஃபீல் பண்ணுறேங்க. భక్తుల్లో సంతృప్తి లక్ష్యంగా రథసప్తమి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జనవరి 25వ తేదీన తిరుమలలో నిర్వహించబోయే రథసప్తమి వేడుకలకు భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, సివిఎస్ఓ మురళీకృష్ణులతో కలిసి శ్రీవారి ఆలయ మాడవీధుల్లో రథసప్తమికి చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాడవీధుల్లోని గ్యాలరీలు, అన్నప్రసాదాల పంపిణీకి తీసుకుంటున్న చర్యలు పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రథసప్తమి సందర్భంగా ఇప్పటికే తిరుమలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. భక్తుల భద్రత, వివిధ విభాగాల సమన్వయం, ప్రవేశ నిష్క్రమణ మార్గాల వద్ద అధికారులు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై చర్చించి అధికారులకు సూచనలు చేయడం జరిగిందన్నారు. గ్యాలరీల్లో కూర్చునే భక్తులకు ఎండకు, వర్షానికి ఇబ్బంది పడకుండా పందిళ్లు ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. ఈ పరిశీలనలో టీటీడీ సిఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవోలు లోకనాథం, రాజేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ డిజిగ్నేషన్ ప్రకారం అక్కడ ఎవరైతే పోస్ట్ చేస్తారో వాళ్ళు ఇన్వేరబుల్లీ దాన్ని కంప్లై చేయాలి, ఎక్కడ కూడా వేరియేషన్ లేకుండా. దాంతోపాటు క్రౌడ్ ఎక్కువగా వచ్చినప్పుడు ఏం చేయాలి, అలానే గ్యాలరీస్ ఎక్సెస్గా ఫిల్ కాకుండా ఎలా చూసుకోవాలి, అలానే వాహనంకి ఇంకో వాహనానికి మధ్య గ్యాప్ వచ్చినప్పుడు ఎలా రిలీజ్ చేసుకోవాలి, బయటికి వెళ్ళే వాళ్ళని ఎలా రిలీజ్ చేయాలి, లోపలికి వచ్చే వాళ్ళని ఖాళీ ప్లేసెస్లో ఉండే వాళ్ళని ఎలా తీసుకోవాలని కూడా మరింత డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. దీనితో పాటు మిగతా సేవలు అంటే గ్యాలరీ వైజ్ సేవలు ఎలా చేయాలి, గ్యాలరీలో అన్నదానం వాళ్ళు కానీ, సెక్యూరిటీ వాళ్ళు కానీ, విజిలెన్స్ వాళ్ళు కానీ, అలానే హెల్త్ వాళ్ళు కానీ ఎలా కోఆర్డినేషన్తో పనిచేయాలి, అక్కడ వాళ్ళకి సేవల్ని ఎలా సీమ్లెస్గా ఎలా అందించాలనేది కూడా మరింతగా ఫీల్డ్ లెవెల్లో డిస్కస్ చేయడం జరిగింది. రథసప్తమికి పూర్తి స్థాయి 100% మనం అనుకున్న విధంగా ప్లానింగ్ చేసిన విధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భక్తులకు కూడా ఒకే ఒక విజ్ఞప్తి, వాళ్ళు కూడా మనం ఇచ్చే సూచనలు, సలహాలు అనుగుణంగా వాళ్ళు ఫాలో అయిపోయి అడ్మినిస్ట్రేషన్ కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. వచ్చిన వారు వచ్చినట్లుగా స్నానాన్ని ఆచరించి పుష్కరిణిలో స్నానం ఆచరించి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి
ఎక్కడ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా తగిన సూచనలు పాటించి మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఉన్న కెమెరాస్ అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా అన్నీ కూడా చూడడం జరుగుతోంది. ఇటు ఉన్న మాడ వీధుల్లో అయితేనేమి, బయట ఇన్నర్ రింగ్ రోడ్లో అయితేనేమి అన్ని ప్రాంతాల్లో కెమెరాస్ని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ద్వారా అన్ని విభాగాలు అక్కడ కూర్చొని ఎక్కడ ఏ అవసరం వచ్చినా అటు హెల్త్ కానీ, ఇటు పోలీస్ విభాగం కానీ, విజిలెన్స్ విభాగం కానీ ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతూ వారికి కావాల్సిన సదుపాయాలు పెట్టడం జరుగుతుంది. అన్ని విభాగాలు అందుబాటులో ఉండి భక్తులకు విశేషమైనటువంటి సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే పార్కింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేటటువంటివి విశేషంగా చేయడం, అప్ఘాట్ నుంచి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా పార్కింగ్ ఏరియాస్ అనేటటువంటివి ఎక్కడ ఉన్నాయనేటటువంటి దాన్ని తెలియజేయడంతో పాటు వాళ్ళు పార్కింగ్ చేసుకునే దానికి వెసులుబాటు చేసే విధంగా అటు పోలీస్ యంత్రాంగం, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగాలు రెండు సమన్వయం చేసుకుంటూ వాటి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. సో ఎప్పటికప్పుడు భక్తులందరూ కూడా ఇటు పార్కింగ్కి సంబంధించిన కానీ, అటు స్వామివారి దర్శనానికి వచ్చేటటువంటి భక్తులు కానీ, మరియు మాడ వీధుల్లో గ్యాలరీస్లో వేచి ఉండేటటువంటి భక్తులు కానీ ఈ సూచనలన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటించాలని, భారతదేశంలోనే తిరుపతిని పరిశుభ్రతలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించి ముందుకు రావాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, కమిషనర్ మౌర్య, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం నుండి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ వరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరవాసులకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్, కమిషనర్, తుడా చైర్మన్, డిప్యూటీ మేయర్లు, కూటమి ప్రభుత్వ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి పౌరుడు సామాజిక బాధ్యత, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యవంతులుగా ఉండేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎక్కడైతే పరిశుభ్రంగా ఉంటుందో అక్కడ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని, మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆకాంక్షించారు. నగరపాలక సంస్థ సిబ్బంది చేస్తున్న పనులకు ప్రజలందరూ సహకరించి తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అందరికీ ఆదర్శంగా ఉండేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నెల ఒక యునిక్ థీమ్ తోటి మనము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మనం నో గ్యాప్ ఇన్ శానిటేషన్. నో గ్యాప్ ఇన్ శానిటేషన్ అంటే ఎక్కడ కూడా మన శానిటేషన్ యాక్టివిటీస్లో ఎక్కడ ఏ లూజెన్స్ లేకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్కి సెప్టిక్ ట్యాంక్స్ అన్నీ క్లీన్ చేయడానికి ఏమన్నా గ్యాప్స్ ఉంటే వాటిని మనం చూసుకున్నాం. వెనకాల 2 ఫీకల్ స్లడ్జ్ వెహికల్స్ ఉన్నాయి, వాటి ద్వారా క్లియర్ చేయటం. అదేవిధంగా ఎక్కడన్నా పబ్లిక్ టాయిలెట్స్ ఇవన్నీ కూడా రిపేర్లు, మెయింటెనెన్స్లో ఉంటే వాటిని పూర్తి స్థాయిలో ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం. ఈ నెల జీరో గ్యాప్ శానిటేషన్. సో ఏదైనా శానిటేషన్లో గ్యాప్స్ ఉన్నా అవన్నీ రెక్టిఫై చేసుకొని శానిటేషన్ అనేది మనము యాక్సెసబుల్గా ఉండి క్వాలిటీ శానిటేషన్ ప్రొవైడ్ చేయాల్సిన ఉద్దేశంతో ఈ థీమ్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడైనా ఐహెచ్హెచ్ఎల్స్ లేకపోయినా, రిపేర్లు ఉన్న టాయిలెట్స్, ఎస్పెషల్లీ స్కూల్స్లో పిల్లలకి సపరేట్ టాయిలెట్స్, బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ టాయిలెట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని, అవి ఫంక్షనల్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని వాటిని ఫంక్షన్కి తీసుకురావడము. అలాగే ముఖ్యంగా ఈ సెప్టిక్ మేనేజ్మెంట్లో, ఫీకల్ స్లడ్ మేనేజ్మెంట్, చాలామంది సెప్టిక్ ట్యాంక్స్ ఉన్నప్పుడు బయట డిస్పోజ్ చేయడం, సేఫ్ డిస్పోజ్ చేయకపోవడము. మన యూజీడీ వర్కర్స్కి, శానిటేషన్ వర్కర్స్కి పీపీఈ కిట్స్ ఇచ్చి వాళ్ళకి ఈ సేఫ్టీ అనే దానిపైన అవేర్నెస్ ఇవ్వడము. అండ్ అదర్ దాన్ దట్ రెగ్యులర్ శానిటేషన్ యాక్టివిటీస్, మనం సోర్సెస్ అగ్రిగేషన్. అదే కాకుండా ప్రతి ఒక్క పౌరుడు కూడా మనం కూడా కొంచెం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేసి మన ఇంటి ముందు చిన్న చిన్న చెత్తను కూడా మనం ఇన్వాల్వ్ అయ్యి క్లీన్ చేసుకుంటే మంచిది. ఆల్రెడీ ప్రతి 3వ చిన్న కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. ఎందుకంటే మనకు చుట్టుపక్కల అంతా కూడా ఎప్పుడు నీట్గా ఉంటేనే మనకు ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. సో కాబట్టి తిరుపతి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల చిన్న చిన్న వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యేది మంచిదిగా అనేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ. గతేడాది మేలో తొలి ఛార్జిషీట్ ఫైల్ చేసిన సిట్ ఇప్పుడు ఫైనల్ ఛార్జిషీట్ దాఖలు చేయడంతో పాటు కీలక అంశాలను చేర్చింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్ ఎంక్వైరీ పూర్తయింది. 2024 సెప్టెంబర్ 25న తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ ఏర్పాటై విచారణ కొనసాగింది. దాదాపు 16 నెలల పాటు 10 రాష్ట్రాల్లో విచారణ జరగ్గా మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చింది. ప్రధానంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రైవేట్ పిఏ A24 చిన్న అప్పన్న అరెస్టు తర్వాత సిట్ విచారణ వేగవంతమై ఛార్జిషీట్ వరకు వెళ్ళింది.
గతేడాది మేలో తొలి ఛార్జ్షీట్ ఫైల్ చేసిన సిట్ ఇప్పుడు ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో పాటు కీలక అంశాలను చేర్చింది. ఉత్తరాఖండ్కు చెందిన బోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు పొమిల్, విపిన్ జైన్లను కీలక సూత్రధారులుగా గుర్తించింది. టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం A27గా ఉన్న సుబ్రహ్మణ్యం, A24 చిన్న అప్పన్న కూడా కీలకమని సిట్ తేల్చింది. వీరిద్దరి స్టేట్మెంట్స్తోనే కల్తీ నెయ్యి కేసు కొలిక్కి వచ్చినట్లు సిట్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా విధానంలో అనేక మార్పులు, సంస్కరణలు తీసుకువస్తున్నారని రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు. తిరుపతి కపిల్ తీర్థం రోడ్డు మార్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నాయకులు, కార్యకర్తల సమావేశానికి నగరంలోని 50 డివిజన్ల పరిధిలోని వార్డు, గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుగుణమ్మ నరసింహ యాదవ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని విద్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వ నాయకులు అనునిత్యం శ్రమిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా యువతకు భరోసా కల్పిస్తూ ముందుకు కొనసాగడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్య అనేది భవిష్యత్ తరానికి ఒక గొప్ప ఆయుధం లాంటిదని, చదువు అనే ఆయుధాన్ని అందిపుచ్చుకొని ప్రపంచ స్థాయిలో విద్యార్థులు రాణించాలని ఆకాంక్షించారు. వారి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఈ రోజున ఆ విధంగా ప్రపంచ నాయకుడి స్థితికి ఎదుగుతాడు అంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అటువంటి మన నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదిన సందర్భంగా మనము తిరుపతి నగరంలో మరి నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మరి ఇంకా ఎంతో ఉన్నత స్థితికి తండ్రి తాతను మించిన విధంగా ఆయన ఫ్యూచర్ ఉండాలని మనం అందరం కూడా కోరుకున్నాము. పాదయాత్ర కూడా ఊహించిన విధంగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి తిరుపతిలో పాదయాత్రను సక్సెస్ చేయడమే కాకుండా యూత్కు సంబంధించి విద్యార్థుల సమావేశాలను కూడా బ్రహ్మాండంగా కూడా ఇక్కడ నిర్వహించుకోవడం మనం చూసాం. ఇవన్నీ ఎందుకు చెప్తూ ఉన్నానంటే, కష్టాన్ని నమ్ముకొని పనిచేస్తే, కష్టపడి మనం ఏదైనా చేయాలనే స్థిరంగా అనుకొని ముందుకెళ్తే ఎలాంటి కష్టమైన పని కూడా సునాయాసంగా కూడా అధిగమించడానికి వీలవుతుందని చెప్పడానికి నిదర్శనమే లోకేష్ గారి పాదయాత్ర. రథసప్తమి పండుగ మాఘమాసం శుక్లపక్ష సప్తమి తిథి రోజున వస్తుంది. ఆ రోజును సూర్య జయంతిగా జరుపుకుంటారు. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి 7 గుర్రాల రథంపై ప్రయాణం సాగిస్తాడని, ఈ రోజున సూర్య భగవానుని ఆరాధిస్తే ఎంతో శుభప్రదమని చెబుతారు. అంతేకాకుండా కొన్ని నియమాలను పాటించడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. వెంకటేశయ్య తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 25వ తేదీన రథసప్తమి పర్వదినం సూర్య జయంతిని పురస్కరించుకొని ఒకరోజు బ్రహ్మోత్సవాన్ని కల్పించే విధంగా సప్తవాహనాలపైన ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు విహరిస్తూ భక్తుల్ని ఆశీస్సులు అందిస్తారు. ఈ సూర్య జయంతి రోజున ఉదయాన్నే ఈ సూర్య జయంతి రోజున ఉదయం కైంకర్యాలు పూర్తయిన తర్వాత సూర్యోదయ పూర్వం శ్రీ మలయప్ప స్వామివారు వాహన మండపానికి వేయించేసి, వాహన మండపంలో సూర్యప్రభు వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి విశేష అలంకరణ పూర్తయిన తర్వాత సూర్యోదయ పూర్వమే సూర్యప్రభు వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల ఉత్సవంగా బయలుదేరుతారు. ఉత్తరమాడ వీధిలో శ్రీ మలయప్ప స్వామివారు వేచి ఉండి సూర్యభగవానులకు దర్శనమిచ్చిన తర్వాత తిరిగి వాహన మండపానికి చేరుకుంటారు. రెండవ వాహనంగా చిన్నశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి 4 తిరువీధుల్లో చిన్నశేష వాహన సేవ నిర్వహిస్తారు. మూడవ వాహన సేవగా స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి స్వర్ణ గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. 4వ వాహనంగా హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి హనుమంత వాహన సేవ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత పల్లకీలో చక్రతాళ వారు మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి ఆలయం నుంచి బయలుదేరి వరహాస్వామి వారి ముఖ మండపానికి చేరుకొని చక్రస్నానాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. మాధ్యాహ్నిక ఆరాధనలు పూర్తయిన తర్వాత ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు కల్పవృక్ష వాహనంపై వేయించేసి 4 తిరువీధుల్లో కల్పవృక్ష వాహన సేవ నిర్వహించుకోవడం జరుగుతుంది. సర్వభూపాల వాహనంపైన శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో వేయించేస్తారు. సర్వభూపాల వాహన సేవ 6వ వాహన సేవగా నిర్వహించడం జరుగుతుంది. చివరి 7వ వాహన సేవగా చంద్రప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ 4 తిరువీధుల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ రథసప్తమి పర్వదినం రోజున
స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని భక్తులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సూచించిన వారు ఏర్పాటు చేసిన గ్యాలరీలో కూర్చొని సూర్యభగవానికి నమస్కారం చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనం చేసుకుంటూ స్వామివారి యొక్క నామ సంకీర్తన నామ జపం చేసుకుంటూ ఆ రోజు సూర్యోదయ పూర్వమే వారందరూ కూడా సూర్యోదయ పూర్వం స్నానం ఆచరించి జిల్లేడాకులతో ప్రత్యేకంగా తలపైన పెట్టుకుని స్నానం ఆచరించడం, సూర్యభగవాన్ ఆదిత్య హృదయ పారాయణాలు లాంటివి చేసుకొని స్వామివారి యొక్క దర్శనం చేసుకొని పరిపూర్ణ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఆ రోజు తిరుమల శ్రీవారాలయంలో ఈ రథసప్తమి సూర్య జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. తిరుపతి పోలీసుల ప్రత్యేక చొరవతో చిన్నారిని కిడ్నాప్ చేసిన 6 వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలతో చిన్నారిని అపహరించేందుకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసి మీడియా ముందు ఉంచడం జరిగిందని, టెంపుల్ సిటీలో లా అండ్ ఆర్డర్ను ఎవరు అతిక్రమించినా వారికి పోలీస్ శాఖ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి మీడియాతో మాట్లాడుతూ తిరుపతి చింతలచేను చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించడంలో కృషి చేసిన పోలీసులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. పాపను సురక్షితంగా స్వాధీనం చేసుకుని నేరానికి పాల్పడిన 6 ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగిందని మీడియా సమావేశంలో తెలిపారు. 20 జరిగింది, 21 అంటే విత్ ఇన్ డేస్లో అమ్మాయిని సెక్యూర్ చేసుకుని పాపను సెక్యూర్ ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు ఉండేటువంటి ఏ కమ్యూనిటీ అని కానీ ఏ స్టేటస్ అని కాకుండా చిన్నపిల్లల్ని ఒంటరిగా అలా వదిలి పోకుండా ఉండాలని తల్లిదండ్రులకు విన్నపం చేస్తున్నాం మా తరఫున. దీనిలో క్లూస్ వచ్చాయి కాబట్టి పర్వాలేదు, క్లూస్ ఏదో కష్టపడడం క్లూస్ వచ్చాయి, తొందరలో అరెస్ట్ చేయడం జరిగింది. అదే క్లూస్ రాని కేసెస్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి తల్లిదండ్రుల వేదనను మనం ఏం చేస్తే వేదనను మనం తగ్గించగలం. కాబట్టి అందరు తల్లిదండ్రులకు చెప్పడం ఏంటంటే ఈ చిన్నపిల్లల్ని ఎవరికొరికి హ్యాండ్ ఓవర్ చేసి మీరు చూసుకోండి, మీరు ఆడుకోండి, కేర్లెస్గా వదిలేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం చేయొద్దు. రామచంద్రాపురం మండలం బలిజపల్లిలో ఈ నెల 11వ తేదీన జరిగిన మునీశ్వరి మృతిని ఆర్సీపురం పోలీసులు ఛేదించారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పాతగుంటకు చెందిన 34 సంవత్సరాల విశ్వనాథ్ విలాసాలకు అలవాటు పడి ఒంటరి మహిళలే ఇతని టార్గెట్ అయ్యారు. అందులో భాగంగానే ఆ రోజు ఒంటరిగా ఉన్న మునీశ్వరిని హత్య చేసి ఆమె మెడలో 27 గ్రాముల బంగారాన్ని అపహరించాడు. ఇప్పటికే ఇతనిపై 4 కేసులు ఉన్నాయని చంద్రగిరి సీఐ సురేష్ మీడియాకు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఐ భక్తవత్సలం, రైటర్ రాజశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వెదురుకుప్పం మండలము కేవీఎం అగ్రహారంలో ప్రస్తుతం తాత్కాలికంగా కాపురం ఉన్నటువంటి విశ్వనాథ్ అలియాస్ ప్రశాంత్ అనే అతను హత్య చేసి ఆ మెడలో ఉన్నటువంటి తాలిబొట్టు చైను నగదు కొద్ది మొత్తంలో నగదుని తీసుకొని వెళ్ళినట్లు మాకు విచారణలో రూఢి అయింది. అందులో భాగంగా ఆర్సీపురం ఎస్ఐ వారికి రాబడిన సమాచారం మేరకు అతన్ని మన చిట్టత్తూరు కాలేపల్లి జంక్షన్ దగ్గర మన బాదూరు కాపొక్క ఉన్నటువంటి జంక్షన్ వద్ద అరెస్ట్ చేయడం, నిన్న సాయంత్రము అరెస్ట్ చేయడము, అతన్ని విచారిస్తే ఈ కేసుకు సంబంధించినటువంటి తను చేసినటువంటి నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. విద్యార్థులు ఉన్నత చదువులతో పాటు పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా ప్రోత్సాహాన్ని అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాలర్స్ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి బైరాగిపట్టణంలోని బీసీ బాలిక హాస్టల్లో విద్యార్థులకు కాంపిటేటివ్ పరీక్షలకు ఉపయోగపడే లైబ్రరీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, 85 విద్యా సంస్థల అధినేత ప్రణీత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సివిల్స్, గ్రూప్స్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ పుస్తకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా పుస్తకాలకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఈ లైబ్రరీ పుస్తకాల పంపిణీ చేపట్టినట్లు చెప్పారు. మంత్రి నారా లోకేష్ విద్యార్థుల విద్యాభివృద్ధి, నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆయన ప్రశంసించారు. యువత భవిష్యత్తు దృష్ట్యా జ్ఞానం, పోటీ సామర్థ్యం పెరిగేలా ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అన్నారు. మదనపల్లి రూరల్ మండలం తట్టివారిపల్లి గ్రామం నందు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ సేకరణ స్వచ్ఛరథం వాహనాన్ని ప్రారంభించారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించబడుతుందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మన ఆరోగ్యం బాగుంటుందని, అందులో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించబడుతుందని, చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు వేరువేరుగా సేకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం పంచాయతీలోని కొంతమంది మహిళల వద్ద ప్లాస్టిక్ బాటిల్స్, బుక్స్, వ్యర్థాలకు నిత్య సరుకులైన కూరగాయలు, సోపులు, షాంపూలు ఇచ్చేలా రూపొందించారు.
అందులో భాగంగా కొంతమంది మహిళల వద్ద నుండి ప్లాస్టిక్ను సేకరించి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు దీని రాష్ట్ర స్థాయి కార్యక్రమం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. మన జిల్లా స్థాయి కార్యక్రమం ఈరోజు మదనపల్లి రూరల్ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. స్వచ్ఛ రథంని ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ఈ స్వచ్ఛ రథాల ద్వారా ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకువచ్చిన ఒక మంచి కాన్సెప్ట్. స్వచ్ఛ రథాలు ఇంటి వీధికి తిరిగేసి అక్కడ ఉన్న వేస్ట్ మెటీరియల్ అంటే హౌస్ హోల్డ్కి పనికిరాని ఐటమ్స్ ఏమైనా ఉంటే వాటికి కూడా కొంచెం ఎకానమిక్ వాల్యూ ఉంటుంది, ఒక విలువ ఉంటుంది. ఖాళీ బాటిల్స్ కానీ, ఖాళీ టిఫిన్స్, ఓల్డ్ ప్లాస్టిక్ ఐటమ్స్, ఓల్డ్ నోట్బుక్స్ ఇవన్నీ. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుపతి మేయర్ శిరీష, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు వెంకట జ్యోతిర్మయ్ ప్రతాప్, రవినాథ్ తిల్హరి, భారత ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల శాఖలో జేఎస్గా సోలమన్ ఆరోగ్యరాజ్ ఐఏఎస్, కర్ణాటక డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లామాని, యాక్టర్ జీవన్ కుమార్, మూవీ ప్రొడ్యూసర్ శిరీష్, మాజీ కేంద్ర మంత్రి పల్లెం రాజు స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆకలితో అలమటిస్తున్న ప్రతి వారికి అన్నం చేరాలనే ఉద్దేశంతో శనివారం రోజున అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందని శ్రీవారి భక్తుడు జగన్నాథం తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అతి ప్రీతిపాత్రమైన రోజు శనివారం నాడు తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం సమీపంలోని వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలిపారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్నదానం చేయడంలో ఉండే తృప్తి మరెందులోనూ లేదని, శుభకార్యాలు పేరుట ధనాన్ని వృధా చేయకుండా అర్ధాకలితో ఉన్నవారికి ఒక పూట భోజనం పెట్టడం ద్వారా వారి జీవితాలలో వెలుగును నింపిన వారం అవుతామని తెలిపారు. ప్రతి శనివారం ఈ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర వాళ్ళకి మధ్యాహ్నం 1 గంటకి చక్కటి సాంబారు, చక్కటి మజ్జిగ, ఆ నాణ్యంతో కూడినటువంటి అన్నం పెట్టి కూరగాయ, అదేవిధంగా అరటిపండు ఇచ్చి చక్కగా ఆదరిస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా 4 వెంకటేశ్వర స్వామి గుడి ఆ గుడి దగ్గర కూడా చేయాలని వెంకటేశ్వర స్వామి భక్తులుగా, సేవకులుగా మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఏదైనా ప్రాణహాని ఉండి రక్షణ కావాలంటే పోలీసులను ఆశ్రయిస్తాము. మరి పోలీసులే భూమిని కబ్జా చేస్తే ఎవరికి మొరపెట్టుకోవాలి అంటూ తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా పోతిరెడ్డి వెంకటరెడ్డి మీడియా ముందు వాపోయారు. తన విలువైన భూమిని పోలీసుల నుండి రక్షించి తనకు వచ్చేలా కృషి చేయాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. ప్రణాళికలతో ఏం చేశారో చూసుకొని నాకు ఇస్తే నాకు ఇవ్వండి, అతనికి ఇవ్వండి, విచారణ లేకోకుండా నన్ను భయభ్రాంతులను చేసి సైట్ దగ్గరికి పోతే నిన్ను డిమాండ్ చేస్తాము అది ఇదిని చాలా దుర్భాషలాడుతున్నారు. మేము ఇటువంటి మాటలు, మాది చాలా ఉన్నతమైన కుటుంబము, ఇటువంటి పోలీసు మాటలు, ఇట్లా దుర్భాష మాటలు ఇంతవరకు మా లైఫ్లో ఎప్పుడు వినలే. కాబట్టి మాకు చాలా అసహ్యం వేస్తుంది మా పైన. పోలీసు వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారు, వీళ్ళకంటే రౌడీలు చాలా మేలుగా ఉండాలనిపిస్తుంది నాకు. రౌడీలు తగ్గిపోయినారు, ఇప్పుడు ఎక్కడ చూసినా పోలీసే కనిపిస్తుంది. కాకపోతే ఈ పోలీసు వాళ్ళకి భయపడి ఎవరు కంప్లైంట్ చేయడంలే. నేను కూడా చేసేవాడిని కాదు, చేయకపోతే నా ఫ్లాట్ పోతుంది, ఎవరికి చెప్పుకోవాలి? నేను 30 ఏళ్ళు అవుతుంది తిరుపతికి వచ్చి, 30 ఏళ్ళు కష్టపడితే నాకు ఆడ ఒక ఫ్లాట్ మిగిలింది. ఆ ఫ్లాట్ కూడా ఈరోజు కబ్జా చేశారు. నా పరిస్థితి ఏమి, నేనేమి, మా పిల్లలు ఎట్లా బతుకుతారు? సంకల్ప సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు మీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు రాజారెడ్డి వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి రాయల చెరువు మార్గంలోని ప్రైవేట్ పాఠశాలలో డిసెంబర్ 25 ఆదివారం ఉదయం 10 గంటలకు ఉత్తమ విద్యార్థుల అభినందన సభ మరియు వివిధ రంగాల ప్రముఖులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందుకు సంబంధించిన కరపత్రాలను సంకల్ప సేవా సమితి సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 మరియు ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరుగుతుందని, విద్యార్థులలో పోటీతత్వాన్ని నెలకొల్పి అందరూ విద్యావంతులుగా కావాలనే ఉద్దేశంతో బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించబోతున్నామని అన్నారు. రేపు పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో మంచి మార్కులు సాధించాలి అని ఒక ప్రోత్సహించే ఉద్దేశంతో సంకల్ప సేవా సమితి వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రతి స్కూల్ నుంచి టాపర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అవార్డ్స్ ప్రదానం చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనం చేస్తే ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళకే వస్తుంది. బట్ ఇప్పుడైతే ఎక్కువ మందిని మనం మోటివేట్ చేయొచ్చు. ఇలా రేపు పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో బెస్ట్ పెర్ఫామ్ చేసినప్పుడు ఇలాంటి ఎన్నో అవార్డులు వస్తాయని చెప్పడం కోసం సంకల్ప సేవా సమితి వారు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. ఎవరైతే ర్యాంక్ ఉంటారో వాళ్ళకి ఇస్తాం.
వారిని చూసి, ఎందుకంటే రేపు చూసుకున్నట్టు వాళ్ళు ఎవరైతే ర్యాంకర్ ఉన్నారో వాళ్ళు చూసిన తర్వాత మేము కూడా సెకండ్ స్థాయిలో థర్డ్ స్థాయిలో ఉన్నట్టు వాళ్ళు మేము కూడా ఆ స్థాయికి వెళ్తే మాకు కూడా గుర్తింపు ఉంటుంది ఉద్దేశంతోనే ఈ గుర్తింపు ఇచ్చేదానికోసమనే మేము అబ్దుల్ కలాం అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ముందుకు ఎందుకంటే విద్యావేత్త అయినటువంటి అబ్దుల్ కలాం, మాజీ రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం పేరుతో ఇది గత అనేక సంవత్సరాల నుంచి మేము ఇస్తున్నాం. కాబట్టి రేపు జరుగుతున్న దీంట్లో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీ, స్కూల్ కరెస్పాండెంట్స్ అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. సేవే పరమావధిగా భావించి లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో నిరాశ్రయులకు 200 మందికి ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని ఆర్కాడ్ కృష్ణప్రసాద్ జగన్నాథం తెలిపారు. తిరుపతి ఖాదీ కాలనీలోని రోడ్డుపై ఆవాస కేంద్రంగా మార్చుకున్న సుమారు 200 మంది పేదలకు, కుష్టి రోగులకు ఉచితంగా దుప్పట్లు వితరణ చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస అధ్యక్షులు ఆర్కాడ్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ శీతాకాలం దృష్టిలో ఉంచుకొని అనాథలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాక లయన్స్ క్లబ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పేదలను, ఆర్తులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన గొప్ప సేవా సంస్థ అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పేదలకు మరింత సేవ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. అనాథలకు మరియు పేదవారికి మేము దుప్పట్లు, పరుపులు పంచడం జరిగింది. లయన్స్ క్లబ్ ద్వారా మేము ఎంతోమందికి పేదవారికి ఆదుకునేందుకు మా లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని, మరియు పేదల యొక్క అభివృద్ధి కొరకు మా లయన్స్ క్లబ్ ఎన్నో సేవలను అందిస్తూ మేము ప్రతి సంవత్సరము, ప్రతి నెల ఇలాగ చేసుకుంటామని మా సభ్యుల సహకారంతో ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేసేందుకు ఎల్లప్పుడూ లయన్స్ క్లబ్ ముందుంటుందని. భారతదేశంలో పర్యావరణ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను తెలపడానికి లిటిల్ ఇన్సెక్ట్స్ బిగ్ స్మైల్ టు హెల్ప్ అస్ అనే అవగాహన కార్యక్రమాన్ని వినూత్నంగా గీతం పాఠశాలలో నిర్వహించడం జరిగిందని కరెస్పాండెంట్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ శ్రీదేవి తెలిపారు. ప్రతి ఒక్క చిన్న ఇన్సెక్ట్కి మదర్ నేచర్తో సంబంధం ఉంది. అవి ఉంటేనే వాటి రోల్ పర్ఫెక్ట్గా రోల్ అయితేనే ఈ సమాజము, ఈ ఈకోసిస్టమ్ అంతా బ్యాలెన్స్ అవుతుందనే ఉద్దేశంతో, ఎకోసిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ చిన్నతనంలోనే వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ను మేము నిర్వర్తిస్తున్నాం. ఈ చిన్నారులు రకరకాల వేషధారణలు, అనేక రకాల వామ్స్ వేషధారణలు ఈరోజు పెరేడ్లో నిర్వర్తిస్తున్నారు. ఈ విద్యార్థులు ఈ విధంగా ప్రదర్శనలో పాల్గొనడానికి ప్రోత్సహించిన మా గీతం తల్లిదండ్రులకు అసలు మనస్ఫూర్తిగా ఎంత ధన్యవాదాలు చెప్పినా కూడా చాలా తక్కువే. మిస్టర్ రాయలసీమ ఓపెన్ బిల్డింగ్ మెన్ ఫిజిక్ కాంపిటీషన్ 2026ను జయప్రదం చేయాలని జోష్ ప్రాపర్టీస్ అధినేత ఈశ్వర్ ప్రకాష్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 15న తిరుపతి యూత్ హాస్టల్లో కాంపిటీషన్ను నిర్వహించడం జరుగుతుందని, రాయలసీమ ప్రాంతంలోని యువకులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గెలుపొందిన ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుందని, అందరూ పాల్గొనాలని ఆకాంక్షించారు. శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాల సమీపంలోని జోష్ ప్రాపర్టీస్ కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, ఒంగోలు జిల్లా నుండి యువత విచ్చేసి కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మిస్టర్ రాయలసీమ ఓపెన్ బాడీ బిల్డింగ్ మెన్ ఫిజిక్ కాంపిటీషన్కు హాజరు కావాలని తెలిపారు. ఫిబ్రవరి 15వ తారీఖు జరుగు బాడీ బిల్డింగ్ పోటీలకి రాయలసీమ జోన్ అంతా చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్, నెల్లూరు ఉమ్మడి జిల్లాలో అందరూ కలిపి ఫిబ్రవరి 15 జరుపుతున్నారు. అందరూ ఉపయోగించుకొని చేసుకోవాలని కోరుతున్నారు. మిస్టర్ రాయలసీమ ఓపెన్ బాడీ బిల్డింగ్ మరియు మెన్ ఫిజిక్ కాంపిటీషన్ 2026 యూత్ హాస్టల్లో రాస్ బిల్డింగ్ వెనక ఫిబ్రవరి 15వ తారీఖున జరుగును. ఉమ్మడి రాయలసీమ 4 జిల్లాలు మరియు నెల్లూరు, ఒంగోలు జిల్లాల నుంచి సుమారు 150 మంది పార్టిసిపేట్ చేస్తారు. దానికి న్యాయ నిర్ణేతలుగా, అఫీషియల్స్గా కూడా 20 మంది వస్తారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఈ బాడీ బిల్డింగ్ దీన్ని అందరూ పాల్గొని ఉత్సాహంగా పాల్గొంటారని ఆశిస్తున్నాం. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,62,890 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,712 రూపాయలు. వెండి 1 కేజీ ధర 3,45,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 350 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అమెరికాను వణికిస్తున్న మంచు
జనజీవనం, వేల విమాన సర్వీసులు రద్దు. రాజకీయాల కంటే ఘోరంగా పీఠం పోరు, మాగ్ మేళాలో రచ్చరచ్చ. ఏపీని దేశంలో నెంబర్ 1 చేస్తా, చిత్తూరు జిల్లా నగరి పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. కీలక సూత్రధారులు వారే, తిరుమల కల్తీ నెయ్యి కేసులో సంచలన నిజాలు. తిరుమలలో రథసప్తమికి ఏర్పాట్లు పూర్తి, భద్రతా చర్యలను స్వయంగా పరిశీలించిన ఎస్పీ సుబ్బరాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.